హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా సామ్సంగ్ వల్ల కొత్త ఫోల్డ్ సిరీస్ ఫోన్స్ లాంచ్ చేసింది. వీటిలో సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra తోటి ఈ ఫోల్డ్ సిరీస్ లైనప్ నే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఈ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఇది కాంప్రమైజ్ ఉంది అన్నట్టు లేదు. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ లోని అన్ని ఆస్పెక్ట్స్ కూడా కరెక్ట్ గా కవర్ చేసే ఒక బెస్ట్ ఫోల్డ్ లాగా నాకు అనిపించింది. ఫస్ట్ డిస్ప్లే, ఈ Z Fold 8 Ultra లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డిస్ప్లే అని చెప్పాలి. మెయిన్ డిస్ప్లే 8" డిస్ప్లే ఉంటుంది. దీన్ని మీరు అన్ఫోల్డ్ చేసి యూస్ చేస్తున్నప్పుడు డిస్ప్లే చాలా పెద్దగా, మల్టీమీడియా ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మల్టీ టాస్కింగ్ కూడా. దీంతో మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మల్టిపుల్ యాప్స్ ని ఒకేసారి ఈ డిస్ప్లేలో యూస్ చేయొచ్చు. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఈవెన్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేస్తాను, ఒకేసారి నేను సైమల్టేనియస్లీ చాలా యాప్స్ యూస్ చేస్తాను, చాలా యాప్స్ మధ్యలో మల్టీ టాస్కింగ్ చేస్తాను అనుకుంటే ఈ డిస్ప్లే మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా సీమ్లెస్ గా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. అండ్ ఈసారి డిస్ప్లేలో ఫ్లెక్స్ టైటానియం టెక్నాలజీని యూస్ చేస్తారు. దీని వల్ల ఏదైతే ఫోల్డ్ అయ్యేటప్పుడు అక్కడ క్రీజ్ ఉంటుందో ఆ క్రీజ్ విజిబిలిటీ మాక్సిమం తగ్గేలాగా వీళ్ళు ట్రై చేసామని చెప్తున్నారు. సో డిస్ప్లే చూసినప్పుడు ఆ క్రీజ్ కూడా పెద్దగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అండ్ డైలీ యూస్ కి ఫోన్ ని ఫోల్డ్ చేసి సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయాలంటే కవర్ డిస్ప్లే 6.5 డిస్ప్లే ఉంటుంది. ఈ కవర్ డిస్ప్లే గానీ మెయిన్ డిస్ప్లే గానీ రెండు సామ్సంగ్ AMOLED ప్యానల్స్ కూడా వస్తాయి. వీటి రెజల్యూషన్ కూడా Quad HD+ రెజల్యూషన్ ఉంటుంది. ఈ రెండు కూడా అప్ టు 3000 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తాయి. సామ్సంగ్ డిస్ప్లేస్ అంటే స్పెషల్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ ఈ ఫోన్ లో ఉంటాయి. నెక్స్ట్ డిజైన్, ఈ ఫోన్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఫోల్డ్ ఫోన్ కాబట్టి మడిచినప్పుడు కానీ అన్ఫోల్డ్ చేసినప్పుడు కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద ఫోన్ కి వీళ్ళు చాలా స్లీక్ డిజైన్ తీసుకొని వచ్చారని చెప్పాలి. ఇది ఫోల్డ్ చేసినప్పుడు అంటే ఫోన్ మడత పెట్టున్నప్పుడు 8.9 mm థిక్నెస్ తోడు ఉంటుంది. అన్ఫోల్డ్ చేశారనుకోండి, అన్ఫోల్డ్ చేసినప్పుడు జస్ట్ 4.1 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అంటే అన్ఫోల్డ్ చేసినప్పుడు చాలా స్లిమ్ గా ఉన్నట్టే. డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్స్ ప్రెసెంట్ మార్కెట్ లోనే ఆండ్రాయిడ్ లో బెస్ట్ ప్రాసెసర్ తోడు వస్తుంది. Snapdragon 8 Elite Gen 5 ఫర్ గెలాక్సీ వెర్షన్ తోడు వస్తుంది. అంటే ఈ ప్రాసెసర్ ని వీళ్ళు మళ్ళీ సామ్సంగ్ ఫోన్స్ కి తగ్గట్టుగా ఇంకా స్పెషల్ ఆప్టిమైజ్ చేసుకుంటారు. ఇది 3 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మీరు ఏ టాస్క్ చేసినా కానీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మీకు డౌట్ అక్కర్లా. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ చూసామంటే ఇది 5000 mAh బ్యాటరీ తో వస్తుంది. 45 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ కూడా దీనిలో బ్యాక్ కెమెరా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కాబట్టి మంచి యూజబుల్ కెమెరా అని చెప్పాలి. అండ్ 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాస్ కూడా రెండు ఉంటాయి. రెండు 10 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఓవరాల్ గా ఈ సామ్సంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra అయితే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా టిక్ చేస్తుంది. ఇది ప్రెసెంట్ ఉన్న ఫోల్డ్ ఫోన్స్ అన్నిటిలోకి ఓవరాల్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పాలి. కంప్లీట్ అల్ట్రా మొబైల్ అని చెప్పాలి. ఇంకా ఈ ఫోన్ గురించి మీరు ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే సామ్సంగ్ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ ఫోన్ ని కూడా ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మీరు ఫోన్ ని చెక్ చేయొచ్చు. మీరేమనుకుంటున్నారో Z Fold 8 Ultra గురించి కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.